హలో అండి. ఏంటి పెసరపప్పు బియ్యం పట్టుకొని వచ్చింది, ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా హన్విగానికి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. నేను మా చిన్నప్పుడైతే అన్ని పప్పులు, రాగిపిండి, పెసర్లు, పల్లీలు, బాదం, వాల్నట్స్ అన్నీ యాడ్ చేసేదాన్ని అండి. కాకపోతే అలా చేయొద్దంట, అందుకే మా హన్విగానికి చేంజ్ చేసిన. ఓన్లీ పెసరపప్పు బియ్యంతో చేస్తున్నా. 2 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1 గ్లాస్ పెసరపప్పు తీసుకొని పప్పుని బియ్యంని మంచిగా కడిగి మధ్యాహ్నం నానబెట్టుకోవాలి. నేను ఈవినింగ్ 4-5 కల్లా మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయినాక ఒక క్లాత్లో వేసి ఆరబెట్టిన ఫ్యాన్ కింద. నెక్స్ట్ డే మార్నింగ్ ఎండకి మంచిగా ఎండబెట్టిన. అవి బాగా ఎండిన తర్వాత డ్రై రోస్ట్ పప్పు బియ్యం మంచిగా వేగాలి, సిమ్ములో పెట్టి మంచిగా వేయించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా ఓమ, కొద్దిగా జీలకర్ర వేసుకొని వాటి అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తటి పౌడర్ చేసుకోవాలి. మంచిగా పౌడర్ అయిన తర్వాత జల్లెడ పెట్టి జల్లించుకోవాలి, ఏమన్నా రవ్వ లాగా ఉందేమో అని. జల్లించుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నేను కొద్దిగానే ప్రిపేర్ చేసిన, మళ్ళీ ప్రిపేర్ చేస్తా. కొన్ని ఎక్స్ట్రా పప్పులు యాడ్ చేస్తాం. రాగి జావ లాగానే ప్రిపేర్ చేసుకోవడం అండి ఉగ్గు కూడా. సేమ్ అలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిల్లలకి చల్లారిన తర్వాత పెట్టడమే. ఎంతో హెల్దీ అయిన ఫుడ్ అండి, ట్రై చేయండి ఒకసారి.